నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఎల్ఐసితో 3 ముక్కలాట. సంస్థ విచ్ఛిన్నానికి వడివడిగా కేంద్రం అడుగులు. కార్యకలాపాల సౌలభ్యం కోసమేనంటూ సాకులు. రూపాయి కేర్ ఆఫ్ 92. ఆల్ టైం కనిష్టానికి మారకం విలువ 32 పైసల నష్టంతో 91 రూపాయి 90 పైసల వద్ద ముగింపు. టీ హబ్ నిర్వీర్యానికి కుట్ర అంటూ ఇక్కడ వార్త కనిపిస్తోంది. 65,000 చదరపు అడుగుల స్థలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు. స్టార్టప్ సంకల్పానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు. కేటీఆర్ ఎంక్వైరీ సిట్ ఉక్కిరి బిక్కిరి అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తోంది. కేటీఆర్ విచారణకు సంబంధించి 7 గంటల పాటు విచారణ. కేటీఆర్ ప్రశ్నలతో నీళ్లు నమిలిన అధికారులు. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్లా ఎన్నాళ్లు విచారణ జరుపుతారు? మాకు ఇచ్చిన వాళ్లే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిండ్రు. వారి సంగతేంది? ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్న అధికారులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులెవరని ఆరా. డొల్ల కేసు అని తెలిసినా ట్యాపింగ్ తీగ లాగేందుకు ఆపసోపాలు పడుతోన్న సిట్ అధికారులకు శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణాధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కొసమెరుపు. 2 ఏళ్లుగా లీకులతో ప్రభుత్వం, రాతలతో దాని వందిమాగద మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటాన్ని సరైన వేదిక చూసుకొని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల, బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటవేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను 7 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్టుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేని ప్రశ్నలనే ఎక్కువగా అడిగినట్టు సమాచారం. 100 ప్రశ్నలు అడిగినా దాదాపు అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడగడం, సంబంధం లేని అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనను సాక్షిగా పిలిచారా లేక మరేమైనా అనుకుని పిలిచారా అంటూ కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నకు పోలీస్ అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అధికారులు ప్రశ్నలు అడుగుతోన్న సమయంలో కేటీఆర్ గట్టిగా సమాధానాలు చెప్పారు. పోలీసులు ఒక దశలో కేటీఆర్తో వాగ్వాదానికి దిగిన అనేక అంశాలపై కేటీఆర్ ఘాటుగా సమాధానాలిచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. డైవర్షన్ల డ్రామా, లీకుల హంగామా. అసమర్థ రేవంత్ సర్కారుకు తెలిసినవి అవే. వైఫల్యాలను దాచేందుకు రోజుకో కట్టు కదా. సింగరేణి స్కామ్ డైవర్షన్ కేసు సిట్ విచారణ. 2 ఏళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులెవరు? దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడుతా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీకులు మీరే ఇస్తారు. అవన్నీ అబద్ధాలని మీరే రాస్తారు. మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం. శుక్రవారం సాయంత్రం సిట్ విచారణ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నవ్వుతూ బయటకు వస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణిలో మరో కుంభకోణం. 540 కోట్ల సోలార్ స్కామ్. కోల్మాల్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. రామగుండం ప్లాంటులో అతిపెద్ద కుంభకోణం. అనుయాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్. జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి. సైట్ విజిట్తో ప్రకాశం కని టెండర్ల గోల్మాల్. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లలోనూ భారీ అక్రమాలు. రేవంత్ బామర్ది కోసం 7 సార్లు టెండర్ వాయిదా. సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజమంటూ దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి అంటూ సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలి అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటులో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ అనుయాయులకు కట్టపెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ సంస్థలు పాల్గొనకుండా 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టారని విమర్శించారు. తమ వారికి 250 కోట్లు అదనంగా లబ్ధి చేకూరేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతోన్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు.
ఇక నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీస్. సిట్టు పేరిట ఇప్పటికే హరీష్, కేటీఆర్ విచారణ, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కారు అడుగులు. ఇక సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేస్తోన్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా సర్కారు తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్ ను రోజుకో మలుపు తిప్పుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తునకు ఓ సీటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును 7 గంటల పాటు విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఇక సిపి సజ్జనార్కు విచారణార్హత లేదు. ఆయనపైనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలున్నాయి. సిట్ విచారణ నుంచి ఆయనను తప్పించాలి. రాక్షసానందంతో రేవంత్ రాజకీయ వికృత క్రీడ ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్, హరీష్లపై కక్ష సాధింపు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. నేడు సింగరేణి బోర్డు మీటింగ్. వరుస వివాదాల నేపథ్యంలో సమావేశం. తొలిసారి హాజరవుతున్న కేంద్ర మంత్రి. స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి. నేడు సింగరేణి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా, వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతున్నట్టుగా వార్త చూడొచ్చు. బామ్మర్ది గుట్టు తవ్వుతోన్న బట్టి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలు. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకొని వచ్చిన తాజా సీఎండీ. అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకొని మరీ మంతనాలు. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. తనను అవినీతిపరుడుగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కసితో ఉన్నారా? నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారా? ఎంతకైతే అంతకాయే అనే రీతిలో ఇక వ్యవహారం నడుస్తోందంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం లోపల పేజీలో చూడొచ్చు. బాగా చదువుకో బిడ్డ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు. దివంగత పార్టీ నేత కుటుంబానికి అండా. సుఖయుక్తన మెడిసిన్ చదువు కోసం సాయం. ఇక చెక్కు అందజేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. జనగామలో కాంగ్రెస్ గూండాయిజం. మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నం. ప్రతిఘటించి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకుడి ఓవర్ యాక్షన్, మద్యం మత్తులో చిందులు. జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డిపై దాడికి ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి అడ్డుకున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి మద్యం మత్తులో చిందులు వేసినట్టుగా ఇక్కడ సమాచారం. ఇక నేటి నుంచి షోరూం వద్దే రిజిస్ట్రేషన్. ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతం. వాహనదారుడికి పత్రాలు అందించిన జేటీసీ. సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు 100 కోట్లు. వెలుగులోకి వ్యవసాయ, ఎకరం వాణిజ్య భూమి, లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్, కేజీకి పైగా బంగారం లభ్యం. ఏసీబీ సోదాల్లో 9 లక్షల నగదు స్వాధీనం. లిక్కర్ కంపెనీలోనూ మధుసూదన్ రెడ్డి పెట్టుబడులు. ఒకే రోజు 8 చోట్ల సోదాలు, పలు అక్రమాస్తుల గుర్తింపు.